నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఫిబ్రవరి 3, 2025 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక సనాతన ధర్మం సహనానికి పరీక్ష. భారతీయుల సనాతన ధర్మం విలువను పలు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి, అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మన దేశంలో స్వయం ప్రకటిత మేధావులు కొందరు హిందువుల విశ్వాసాలపై దాడి చేయటం సర్వసాధారణంగా మారింది. సర్వే జనో సుఖినో భవంతు అంటూ ఇతర మతాల విశ్వాసాలను గౌరవిస్తున్న హిందువుల మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు. సనాతన ధర్మం మనకు నేర్పిన సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇటీవల మన తెలుగు నేలపై జరిగిన కొన్ని ఘటనలు పరిశీలిస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా లౌకికవాదం ఒక్క హిందువులకే పరిమితమా అనిపిస్తుంది. మిడిమిడి జ్ఞానంతో సనాతన ధర్మంపై అవాకులు చవాకులు పేలుతున్న వారికి ఇతర మతాలపై వ్యాఖ్యానించే ధైర్యం లేదు, కానీ మన విశ్వాసాలపై మాత్రం నోరు పారేసుకుంటున్నారు. అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మసి నరం నరం జయతి. పై మాటలు నేటి కుహానా మేధావులకు, సెక్యులరిస్టులకు సరిగ్గా సరిపోతాయి. ఇటీవల భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన పుస్తకాల ప్రదర్శనలో వామపక్షవాది ఎన్ వేణుగోపాల్, సినీ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మీడియా యాంకర్ శ్రీముఖి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తమకు అన్నీ తెలుసన్నట్టు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయా రంగాల్లో పేరుగాంచిన వీరు చేసే వ్యాఖ్యలకు సమాజంలో విస్తృతంగా ప్రచారం లభించే అవకాశాలుండటంతో ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. అయితే ఆ సంగతి విస్మరించి మేము నమ్మిందే నిజం అనుకుంటూ వాటిని నిరూపించే ప్రయత్నంలో అవాస్తవాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సనాతన ధర్మంపై నమ్మకం లేని వ్యక్తులు విదేశీ శక్తుల భావాలకు ప్రభావితమై వారు చెప్పిన అసత్యాలు, కల్పితాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే మంచిదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలుగు సమాజంపై సినిమాల ప్రభావం అధికం. కొందరు సినీ ప్రముఖులు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. వారి వ్యవహార శైలి, మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉన్న నేపథ్యంలో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో కాక ఆచితూచి వ్యవహరించాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో 1000కి పైగా సినిమాల్లో హాస్య నటుడిగా నటించి అందరికీ ఆనందం కలిగించిన బ్రహ్మానందం ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన స్థాయిని దిగజార్చుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శలే ఇందుకు నిదర్శనం. వేదాలు, మనుశాస్త్రం స్త్రీలను చులకనగా చూశాయని, సావిత్రిబాయి పూలే వంటి మహిళలు నేటి మహిళలకు ఆదర్శమని అన్నారు. సావిత్రిబాయి పూలే గొప్పవారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాను వేదాలను అవపోసన పట్టినట్టు, మనుధర్మశాస్త్రంపై పరిశోధన చేసినట్టు విమర్శలు చేయటమే ఆశ్చర్యమేసింది. సమాజంపై పేరు ప్రఖ్యాతులున్న వారు ఒక విషయంపై మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. సనాతన ధర్మంపై ద్వేషమున్నవారు రాసిన పుస్తకాలు చదివి అవే నిజమనుకుని మాట్లాడే బదులు వారు ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు వంటి అంశాలపై పరిశోధిస్తూ అధ్యయనం చేయాలి. ఎందుకు అంటే వారు విమర్శలకు దిగుతున్నది కోట్లాది మంది విశ్వాసాలకు సంబంధించిన అంశం మీద, కాలపరీక్షకు నిలిచిన జీవన విధానం మీద. అందులో ఏమైనా చెడు ఉంటే గర్హించి వాటిని విస్మరించాలి, మంచిని అనుసరించాలి. చేత కాకపోతే కనీసం అందులో ఉన్న మంచి చెడు రెండూ కూడా చెప్తూ ఏకపక్షంగా బురద జల్లటం మానుకోవాలి. దేవి భాగవతం చదివితే తెలుస్తుంది ఈ జగమంతా జగన్మాత సృష్టి అని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సహా దేవతలందరూ దేవీమాత కృపకు పాత్రులు కావాల్సిందే అని దేవి భాగవతంలో ఉంది. సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యం ఇతర ఏ మతంలో అయినా ఉందని మీరు చెప్పగలరా? హిందూ మతంలో ఉన్నట్టు మహిళల్ని దేవతలుగా ఇతర ఏ మతంలోనైనా ఆరాధించినట్టు వీరికి తెలుసా? మన వేదాల్లో శ్రీ సూక్తం, దేవి సూక్తం స్త్రీ శక్తిని స్తుతించారని ఆయనకు తెలుసా? మహాభారతం ఆది పర్వంలో ఏ పురుషుడు కోపంలో కూడా తన భార్యకు నచ్చని పని చేయకూడదు. ఆనందం, ధర్మం భార్యపైనే ఆధారపడి ఉంటుంది. స్త్రీలు లేనిదే పురుషులను ఎవరూ సృష్టించలేరని చెప్పిన విషయం వేదాల ప్రస్తావన తెచ్చిన బ్రహ్మానందానికి తెలుసా? వేదాలపైనే కాకుండా మనుధర్మశాస్త్రంపై కూడా పరిశోధన చేసినట్టు మాట్లాడిన బ్రహ్మానందానికి మనుధర్మంలో తల్లిని భూదేవి రూపంగా చెప్పారని, స్త్రీలను సోదరులు, తండ్రులు, భర్త గౌరవించారని, స్త్రీలను మన్నించిన చోట దేవుళ్ళు సంతోషంగా ఉంటారని, స్త్రీలు బాధపడే చోట కుటుంబం సర్వనాశనం అవుతుందని చెప్పిన విషయాలు ఆయనకు తెలుసా?
దేనిపైనైనా విమర్శలు చేసినప్పుడు అందులో నిజమెంతో రూఢీ చేసుకోకుండా మాట్లాడటం ఒక స్థాయిలో ఉన్నవారికి కళంకమే. మహిళా సాధికారత కోసం పరితపిస్తున్నట్లు నటించే ఇలాంటి పెద్ద మనుషులు మన గ్రంథాలపై వ్యాఖ్యలు చేసినట్టు ఇతర మతాల్లో స్త్రీల పరిస్థితులపై మాట్లాడగలరా? మాట్లాడితే ఏమవుతుందో వారికి బాగా తెలుసు. హిందువులైతే స్పందించరని, పట్టించుకోరనే నమ్మకంతో ఇష్టం వచ్చినట్లు పేలుతున్నారు. దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న బ్రహ్మానందం ఇలాంటి అర్థరహితమైన అనుచిత వ్యాఖ్యలు చేయటం శోచనీయం. సనాతన ధర్మంపై సదభిప్రాయం లేని ఈయన ఈ వ్యాఖ్యల అనంతరం తిరుమలలో వైకుంఠ దర్శనం చేసుకోవటం గమనార్హం. బ్రహ్మానందం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో వ్యవహరిస్తే నవ్వులు పంచే ఈ నటుడే నవ్వుల పాలు కావటం ఖాయం. ఆయన తన వ్యాఖ్యలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. సనాతన ధర్మంపై అవగాహన రాహిత్యంగా వ్యాఖ్యలు చేయటం పరిపాటిగా మారుతున్న వేళ తెలుగు యాంకర్ శ్రీముఖి హిందువులు పవిత్రంగా ఆరాధించే రామాయణంలోని రాముడు, లక్ష్మణుడు కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించారు. ఆదర్శ పురుషుడు రాముడిపై వ్యాఖ్యలు చేసిన ఆమెకు రామాయణంపై అవగాహన ఉందా? భారతీయ వాంగ్మయంలో ఆది కావ్యంగా పూజలందుకుంటున్న రామాయణం జీవన విధానాన్ని నేర్పిస్తుంది. మనకు నడవడిక నేర్పింది. భారతదేశంలోనే కాకుండా వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, కాంబోడియా, మలేషియా వంటి దేశాల ప్రజల మీద ప్రభావం కలిగిన రామాయణంపై పుణ్యభూమి అయిన మన దేశంలో అనుచిత వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం. యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యలపై హిందువులు నిరసనలు తెలపడంతో అనంతరం పొరపాటు తెలుసుకున్న ఆమె తొందరగానే స్పందించి విచారం వ్యక్తం చేయటం స్వాగతించాల్సిన అంశం. రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం దేశంలో ఒక పరిపాటిగా మారింది. ముఖ్యంగా వామపక్షం, హేతువాదం భావనలకు ఆకర్షితులైన వారితో సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడింది. మన ఇతిహాసాలని వక్రీకరిస్తూ హిందువులు పూజించే దేవతల్ని విమర్శిస్తూ రాక్షసులుగా ఉన్న వారిని కీర్తించడం ఒక ఫ్యాషన్గా మారింది. అందులో భాగంగానే తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇటీవల రావణాసురుడిని గొప్పవాడిగా పేర్కొన్నారు. రామాయణంలో కూడా రావణాసురుడి గుణగణాల్ని తెలిపిన ఆయన ఎందుకు ఏ విధంగా పతనమయ్యాడో తెలియజేస్తూ మనం ఇలా ఉండకూడదో తెలియజేసింది. ఇతిహాసాల్లోని చెడును ఉటంకిస్తూ మనకు ఆదర్శమైన మార్గదర్శకాలు చేయాల్సిన రచయితలు రాక్షసులను కీర్తిస్తూ నేటి తరానికి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోవాలి. తెలుగు సినీ రంగ ప్రముఖుల తీరు ఇలా ఉంటే సనాతన ధర్మంపై నిత్యం నిప్పులు చెరిగే వామపక్షవాది ఎన్ వేణుగోపాల్ ఇటీవల హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన బుక్ ఎగ్జిబిషన్లో మరింత రెచ్చిపోయారు. ఆయన ఏర్పాటు చేసిన పుస్తకాల స్టాల్లో కోట్లాది మంది ఆరాధ్య వెంకటేశ్వర స్వామి పవిత్ర స్థలమైన తిరుమల ఒక బౌద్ధ క్షేత్రం అంటూ పుస్తకాన్ని విక్రయించారు. ఇలాంటి పుస్తకాలు అమ్ముతూ సనాతన ధర్మం అనుసరిస్తున్న వారి మనోభావాలను ఎందుకు కించపరుస్తున్నారని, ఒక మతానికి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాన్ని ఎలా అమ్ముతారని ఒక సందర్శకుడు ప్రశ్నిస్తే నా స్టాల్ నా ఇష్టం, ఇతర పుస్తక స్టాల్స్లో అన్యమతస్థులను కించపరుస్తూ ఉన్న పుస్తకాలు లేవా? ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు అమ్ముతాం, హిందూ మతం అంత దుర్మార్గం ఎక్కడా లేదు అని ఆయన దురుసుగా మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యాఖ్యలను గమనిస్తే వీరు హిందూ మతానికి వ్యతిరేకంగా వామపక్ష నీడన ఎంతగానో రెచ్చిపోతున్నారని తెలుస్తోంది. వేణుగోపాల్ తన కుటుంబంలోని కొందరి ప్రమేయంతో వామపక్షం వైపు ఆకర్షితులై హిందూ మతానికి, జాతీయతకు వ్యతిరేకంగా వ్యవహారాలు నడుపుతూ రచనలు చేస్తుంటారు. వీక్షణం అనే పత్రికకు ఎడిటర్గా ఉన్న ఈయన సనాతన ధర్మంపై దాడి చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అన్ని రకాల పుస్తకాలు అమ్ముతాం అని చెప్పిన ఈయన వారి స్టాల్లో హిందూ మతానికి వ్యతిరేకంగా పుస్తకాలున్నాయి, కానీ ఇతర మతాలకు వ్యతిరేకంగా ఒక్క పుస్తకం కూడా లేదు. మరోవైపు ఇతర స్టాల్స్లో ఇతర మతాలను కించపరుస్తూ పుస్తకాలున్నాయని ఈయన చెప్పిన బుక్ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగినా ఎవరి ధర్మాల గురించి వారు గొప్పగా చెప్పుకున్న పుస్తకాలున్నాయి తప్ప అన్యమతస్తుల్ని కించపరుస్తూ ఎలాంటి పుస్తకాలు ఎగ్జిబిషన్లో కనిపించలేదంటే వీరి విమర్శలు ఎంత అర్ధరహితంగా ఉన్నాయో తెలుస్తుంది. హేతువాదులం, కమ్యూనిస్టులం అని చెప్పుకునే మేధావులు ఒక ధర్మాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుంటారు? కులం, మతం లేవనే వీరికి ఇతర మతాల్లో ఉన్న లోపాలు కనిపించవా? లేదంటే వారంటే భయమా? కుల వ్యవస్థలున్న హిందూ ధర్మంలో మహిళల్ని చిన్నచూపు చూస్తారని వితండవాదం చేయటం వీరికి ఒక పరిపాటిగా మారింది. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ గురించి మాట్లాడే వీరికి ఇతర మతాల్లో కుల వ్యవస్థలు, సామాజిక భేదాలు లేవని చెప్పగలరా? అందులోని లోపాలను ఎత్తి చూపే సాహసం వీరు చేయగలరా? అసలు మావోయిస్టు పార్టీలోని అణచివేత మీద, లైంగిక వేధింపుల మీద, ఆ శిబిరాల నుంచి బయటపడిన వారు చెప్పిన మాటలకు వీరి వద్ద సమాధానం ఉందా?
ఆ పార్టీలో, సంస్థల్లో స్త్రీలకు ఇచ్చిన స్థానం ఎక్కడ? హిందూ మతంలో అన్ని కులాలకు గౌరవం ఉంది. ఇతిహాసాలు మొదలుకొని అన్నింటా అన్ని కులాలకు ప్రాధాన్యత సనాతన ధర్మంలో దక్కిందనే నిజం వీరికి తెలీదా? ఎవరైనా నిజాలను ప్రశ్నిస్తే దాడి చేయబోయారంటూ బురద చల్లుతూ గోబెల్స్ ప్రచారం చేయటం వీరికి ఒక ఆనవాయితీగా మారింది. ఒక మతాన్ని వ్యతిరేకిస్తూ ఇతర మతాలంటే భయపడే వీరు హేతువాదులు ఎలా అవుతారు? ఇటీవల విజయవాడలో జరిగిన విహెచ్పి సమావేశంలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చేసిన ఉపన్యాసం మంచి పరిణామం. గతంలో పలు వివాదాస్పద గేయాలు రాసిన ఈయన సినీ రంగంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని దుష్ట శక్తులు వ్యవహరిస్తున్నాయని బట్టబయలు చేశారు. గతంలో తాను కూడా ఇలాంటి పాటలే కొన్ని రాశానని చెప్పిన ఈయన క్షమాపణలు కూడా కోరారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఇతర సినీ ప్రముఖులు కూడా అనంత శ్రీరామ్ బాటలో నడిస్తే బాగుంటుంది. ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఫిబ్రవరి 3, 2025 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక: సనాతన ధర్మం సహనానికి పరీక్ష. నమస్కారం.